మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని 19, 20వ వార్డులలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అనేది సామాన్య ప్రజల ఆరోగ్య హక్కును కాలరాసే చర్య అని అన్నారు. కోటి సంతకాల సేకరణ ఇప్పటికే చేపట్టడం జరిగిందని వాటిని గవర్నర్కు అందిస్తామని తెలిపారు. ఈ సంతకాల సేకరణ ద్వారా ప్రజల నుంచి అపారమైన మద్దతు లభించిందని, ఇది ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు 2024 నుంచి చంద్రబాబు నాయుడు గారి పాలన, జగన్మోహన్ గారి పాలనలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పేద వర్గాలందరికీ కూడా నవరత్న కార్యక్రమాల ద్వారా అన్ని సంక్షేమ కార్యక్రమాల్ని అందించారు. వీటితో పాటు పేదలు బిడ్డలు బాగా చదువుకోవాలని స్కూల్ని ఏర్పాటు చేయడం, మంచి వసతులు ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు, బ్యాగులు అన్నీ ఇవ్వడం, టీచర్ని అందరినీ ఏర్పాటు చేసి మంచిగా నాణ్యమైన విద్య అందించడం. దీంతో పాటు ఈ రాష్ట్రంలో పేదవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేద బిడ్డలు డాక్టర్ విద్య చదివించాలనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేదానికి మరి సుమారు 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మెడికల్ కాలేజీని కట్టేదానికి మరి ఆ 17 మెడికల్ కాలేజీలో 7 మెడికల్ కాలేజీలు పూర్తిగా కట్టేసి విద్యార్థులు కూడా చేరారు. మెడికల్ కాలేజీలు అంటే మెడికల్ కాలేజీలే కాదు, మెడికల్ కాలేజీలతో పాటు క్లుప్తంగా ఏంటంటే ఆసుపత్రులు కూడా రాష్ట్రంలో అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 2014 నుంచి 2019 అక్కడ 2019 నుంచి గొప్ప డాక్టర్లు 24 వరకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన డాక్టర్లు తయారు చేసే డాక్టర్లు ఆడే ఉంటారు కాబట్టి 2024 వాళ్ళకి వైద్యం చంద్రబాబు నాయుడు గారి పాలన మంచి వైద్యం, నాణ్యమైన వైద్యం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 7 కాలేజీలు పూర్తి చేశారు. ఒక్కరికి విద్యార్థులు కూడా పేద వర్గాలందరికీ కూడా. అదేవిధంగా 4 కాలేజీలు 90% పూర్తి సంక్షేమ కార్యక్రమాన్ని కొద్దిగా అరకొర ఉండి ఒక 5-10% ఉంటే వీటితో పాటు పరిస్థితి పేదలు 6 మెడికల్ కాలేజీలు చదువుకోవాలని మరి వివిధ 50% పూర్తి అయిపోయి మంచి వసతులు ఏర్పాటు చేయడం, అంటే వాళ్ళకి 3,000-4,000 కోట్లు పెట్టాలి. ఇవన్నీ కూడా బ్యాగులు పేద పిల్లలకి అందుబాటులో ఆసుపత్రులు కావచ్చు అందరినీ ఏర్పాటు చేసి మంచిగా నాణ్యత కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దీంతో పాటు ఈ రాష్ట్రం 4,000 కోట్లు పెట్టి పేదవాడి ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పాత మెడికల్ కాలేజీ, పేద బిడ్డలు ప్రభుత్వం ఆసుపత్రులు, పిహెచ్సి అన్నింటినీ కూడా బ్రహ్మాండంగా 17 ఆరోగ్యశ్రీని కూడా ప్రభుత్వ ఆరోగ్యశ్రీలో పెట్టి పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్యాన్ని, మరి ఉచిత వైద్యాన్ని అందిస్తాం. 8,500 కోట్ల రూపాయలు ఖర్చు కూడా తెలుసు. ఆ మెడికల్ కాలేజీ సిహెచ్ సెంటర్, అర్బన్ హెల్త్ సెంటర్ చేరుకున్నారు మీ కోటవెద్దరంలో. మరి ఆ 15 సిహెచ్సి ఉంది. అదే కాకుండా 7 మెడికల్ కాలేజీలు ఇక్కడ కూడా ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కట్టేశారు. ఈ విధంగా రాష్ట్రం అంతా కట్టేసి విద్యార్థులు కూడా 4,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ అంటే మెడికల్ కాలేజీలే కాదు, మెడికల్ కాలేజీ పేద బిడ్డలు ఆసుపత్రులు డాక్టర్ చదువు కావాలి అంటే పేద బిడ్డలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గొప్పవాళ్ళు కావాలి, పేదలందరికీ మంచి ఆరోగ్యం, గొప్ప డాక్టర్లు ఉంటారు. అయితే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్లు తయారు చేసే డాక్టర్లు ఆడే ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి వాళ్ళకి వైద్యం ఒక ఆలోచన చేస్తున్నారు. మంచి వైద్యం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏవైతే ఉన్నాయో ఈ 17 జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు చేశారు, దృష్టిలో మెడికల్ కాలేజీలు ఉన్నాయో అదే అన్నింటినీ ఒక 4 కాలేజీ ప్రైవేట్ పరం చేస్తాను. 90 ఆయనకి పేదవాడికి ఆరోగ్య ఉంది. ఒక 5-10 పేద బిడ్డలు డాక్టర్ చదువులు చదవడం ఇచ్చారు. 6 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి ద్వారా డబ్బులు గుంజుకోవాలని ఒక అంటే ప్రయత్నం చేస్తూ 4,000 కోట్ల మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రైవేట్